అందరికీ నమస్తే అండి. నా పేరు కొల్లా జయశ్రీ, అడ్వకేట్ ఫ్రమ్ విజయవాడ. నేను రేపు జరగబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్‌లో మెంబర్‌గా కంటెస్ట్ చేస్తున్నాను. సో, నా నంబర్ 37, 3737 ఆర్ 3+7 10. అండ్ నేను ఐ యామ్ ద అందరూ చెప్పారు. ఏమనంటే ఐ యామ్ ది ఫస్ట్ లేడీ ఇన్ బీబీఏ హిస్టరీ హూ కంటెస్టెడ్ ఫర్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అని. తర్వాత కొంతమంది వచ్చారు. రిజర్వేషన్ అనౌన్స్ చేసిన తర్వాత నేను రిజర్వేషన్ అనౌన్స్ చేయకముందే నేను అనౌన్స్ చేశాను నా పేరు. ఎందుకంటే నాకు సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను మామూలుగా విజయవాడలో రకరకాల సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ రోజు ఏదో ఒక సర్వీస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక 2, 3 రోజులకు కానీ అకేషన్స్ బట్టి అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్ ఎక్కువ మందికి ఏది బెనిఫిట్ జరుగుతుందో అలాంటి సర్వీసెస్ నేను జనరల్‌గా టేకప్ చేస్తూ ఉంటాను. అయితే అందరూ మామూలుగా చేసే సర్వీస్ కాకుండా ఎక్స్‌ట్రా స్పెషల్ సర్వీసెస్ ఏంటంటే నా అదే బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీ ఇయర్ ఫర్ 60 డేస్ ఇన్ విజయవాడ ఇన్ డిఫరెంట్ సెంటర్స్. ఎక్కడైతే జనం ఎక్కువ ఉంటారో ఫ్లోటింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మేము బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఎవ్రీ డే. తర్వాత ట్రాఫిక్ అవేర్‌నెస్ అందరికీ, అంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అది నెవర్ ఎండింగ్ ప్రాబ్లమ్ అనమాట. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసినా మన ఇండియాలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్ అనేది జరగదు. ఎందుకంటే అది పోలీసులు కూడా కోఆపరేట్ చేయాలి దానికి. ప్రజల్లో నుంచి కూడా కోఆపరేషన్ కావాలి. 50-50 ఉంటుంది. ఏదైనా సక్సెస్ అవ్వాలంటే గవర్నమెంట్ చేసినా ఎవరు పెట్టింది రూల్ అయినా కానీ దేర్ మస్ట్ బి కోఆపరేషన్ ఫ్రమ్ ది పబ్లిక్ ఆల్సో. పబ్లిక్ అండ్ గవర్నమెంట్ 2 కలిసి పనిచేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఆ కంట్రీ అనేది బాగుంటుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏంటంటే ట్రాఫిక్ అవేర్‌నెస్ అంటే మేము స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళి మోర్ దాన్ 1,00,000 స్టూడెంట్స్‌కి ఎవ్రీ ఇయర్ ఈ ట్రాఫిక్ గురించి క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేస్తారు. అలానే చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి. అవి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అనేది మా కాన్సెప్ట్. అంటే ఇప్పుడు చూస్తే రకరకాల యాక్సిడెంట్స్ ఎప్పుడు ఎవరు ఇంటికి ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడొస్తామో అసలు అన్నట్టుగా ఉన్నది. ఎలా వస్తామో అన్నట్టు. కాబట్టి అందరూ కూడా చక్కగా స్లోగా డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ. ఇలా మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళెవరో ఏదైనా యాక్సిడెంట్స్ అనేది అట్లా టీవీలో చూసినప్పుడు, పేపర్‌లో చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుందనమాట. అందులో చిన్నపిల్లలకి ఏదన్నా అయిందంటే ఇంకా పేరెంట్స్ బాధ అనేది ఇంక చెప్పలేము అసలు. అది సో, అవన్నీ చూసి నేను చాలా అంటే రియాక్ట్ అవ్వాలి. దీనికోసం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ట్రా ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలి అని ఇట్లా డ్రైవ్ స్లోలీ అని అలాంటివన్నీ అందరికీ స్టిక్కర్స్ ఇవ్వడం, అన్ని వెహికల్స్‌కి అంటించడం. సిగ్నల్స్ పడినప్పుడల్లా అంటే మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడినప్పుడు అక్కడ ఒక 60 సెకండ్స్ అలా ఆగుతారు కాబట్టి అక్కడ వెహికల్స్‌కి మేము స్టిక్కర్స్ అంటిస్తూ ఉంటాం అనమాట. అంటే డ్రైవర్‌కి కనపడేలాగా. ఆ స్టిక్కర్ చూసినప్పుడు ఏంటంటే డ్రైవ్ స్లోలీ అని అలా కనిపిస్తుంది. క్షేమంగా వెళ్ళి అట్లా రండి, క్షేమంగా రండి అని అట్లా కనిపించినప్పుడు ఏంటంటే సడెన్‌గా వాళ్ళు స్పీడ్‌గా వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం స్లో అయ్యి జాగ్రత్తగా వెళ్ళాలి అనే అవకాశం ఆలోచన వస్తుందనమాట. ఎందుకంటే చాలామంది మాకు చెప్పారు కూడా, మీ స్టిక్కర్స్ వల్ల చాలా యూజ్‌ఫుల్‌గా ఉందండి. చాలా మంచి పని చేస్తున్నారు. మీ స్టిక్కర్ చూసి మేము కొంచెం స్లోగా వెళ్ళటం, ఇంటికి క్షేమంగా వెళ్ళటం అనేది జరుగుతుంది అని చెప్పి ఏ అది కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. కొంతమందైతే ఇంకా మా బ్రదర్ ఇలా చనిపోయారండి ఈ యాక్సిడెంట్‌లో. ఆహ్, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అట్లా అలాగా వాళ్ళెవరో మాకు తెలీదు. రోడ్డు మీద ఎళ్ళేటప్పుడు ఇలా అన్నీ గూడా వాళ్ళు షేర్ చేసుకోవడం మాకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉందనమాట ఈ సర్వీస్ చేయటం అనేది. అంతేకాకుండా నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎంత ఖర్చు పెట్టాం అనేది కాదండి. హౌ మెనీ ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది మన సర్వీస్ వల్ల. ఒకళ్ళకే కాదు. ఎక్కువ మందికి బెనిఫిట్ అవ్వాలి అనేది నా ఐడియా అనమాట. సో, అలానే ఇప్పుడు మన లాయర్స్‌కి కూడా అంటే నాకు చాలా అవార్డ్స్ ఐ రిసీవ్డ్ మోర్ దాన్ 250 అవార్డ్స్. అందులో ఒక 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 5 ఢిల్లీ లెవెల్, నేషనల్ అవార్డ్స్, మిగిలినవి స్టేట్ లెవెల్, లోకల్ లెవెల్ అన్నీ ఉన్నాయి. అయితే బెస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డ్ కూడా నాకు వచ్చింది. ఇక్కడ మన సిపి గారు వాళ్ళు ఇచ్చేవి కూడా ద్వారకా తిరుమలరావు గారు ఉన్నప్పుడు, రాణా గారు ఉన్నప్పుడు ఆయన కూడా నా దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకున్నాను. ట్రాఫిక్ రిలేటెడ్‌గా. పేపర్ కవరేజ్, మీడియా కవరేజ్ కూడా చాలా వచ్చింది. అంటే నా సర్వీస్ ఒక యాటిట్యూడ్
చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాననమాట. ఎందుకంటే ఇప్పటిదాకా మనం విజయవాడకి చేసాం సర్వీస్. అంటే ఇక ముందు చెయ్యమని కాదు. ఇది, అది 2 గూడా. ఇప్పుడు మన అడ్వకేట్స్‌కి వెల్‌ఫేర్‌కి మనం సర్వీస్ చేయాలి, హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనం ఎక్కడుంటున్నామో అక్కడ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి. సాటిస్ఫాక్టరీగా ఉండాలనేది నా ఎయిమ్ అనమాట. అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళెవరో నాకు తెలిసినా తెలియకపోయినా సరే అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాననమాట. ఆహ్, సో, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినంత వరకేంటంటే ఒక వెల్‌ఫేర్ ఫండ్ గురించి మన వాళ్ళు చాలా డిస్సాటిస్ఫాక్షన్‌తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. నామినీకి ఇవ్వాలి వెల్‌ఫేర్ ఫండ్ బెనిఫిట్స్. ఎవరైతే మనం నామినీని పెడతామో వెదర్ హీ ఈజ్ డిపెండెంట్ ఆర్ నాట్ ఆర్ వెదర్ హీ ఈజ్ అవర్ ఓన్ చిల్డ్రన్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎవరినైతే నామినీగా పెడుతున్నామో వాళ్ళందరికీ వెల్‌ఫేర్ ఫండ్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. తర్వాత 10,000 ఆహ్, 10,000 స్టైఫండ్ ఇవ్వాలి జూనియర్స్‌కి ఫర్ 5 ఇయర్స్. అదే అంటే మనం మాక్సిమం నేను ట్రై చేస్తాను. ఎంతవరకు కొంతవరకన్నా అవుతుంది. అయితే మేము అన్నీ చాలా బార్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా మన ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని కోర్టులు కవర్ చేశాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాసుకోవడం జరిగింది. కొంతమందికి లేడీస్ వెయిటింగ్ రూమ్ సెపరేట్‌గా లేదు. అది వాళ్ళు చెప్పారు. అది కూడా ట్రై చేస్తాను. హెల్త్ కార్డ్స్ టు ఆల్ ఆఫ్ అవర్ అడ్వకేట్స్. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, హెల్త్ ఎక్స్‌పెండిచర్ అంటే మనకి ఏదో చనిపోయిన తర్వాత ఇచ్చిందే కాకుండా మనం బతికున్నప్పుడు కూడా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంత అమౌంట్ అందులో నుంచి ఇస్తే మనకి కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. చాలామంది మిడిల్ క్లాస్ అడ్వకేట్స్ ఉంటారు. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. అందరూ వెల్ సెటిల్డ్‌గా ఫైనాన్షియల్‌గా ఉండరు కాబట్టి అందరికీ ఎవరైతే అవసరమో వాళ్ళకి రిక్వైర్మెంట్ వాళ్ళకి హెల్ప్ అనేది జరగాలి. అది నా యొక్క మెయిన్ మోటో అనమాట. ఇక్కడ కూడా మన ట్రాఫిక్ సంబంధించి కూడా ఒక డిఫరెంట్‌గా నేను ట్రై చేసింది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ట్రాఫిక్ పోలీస్. అసలెవరు కూడా ట్రాఫిక్ పోలీసులకి ఎగైనెస్ట్‌గా కేసు వేయాలని అంత ఇంట్రెస్ట్ గాని, అంత ధైర్యం గాని, అంత అది ఎవరు చెయ్యరు జనరల్‌గా నాకు తెలిసి. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ట్రాఫిక్ పోలీస్. వీళ్ళ వల్లే చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అది కూడా నేను పిల్లు వేయటం జరిగింది. అది కూడా రన్నింగ్‌లో ఉంది. అంటే ఈ హైకోర్ట్‌కి మనం ఎక్కువ సార్లు వెళ్ళలేక అవ్వలేదు కానీ, లేకపోతే అది ఎప్పుడో అయిపోయేదే. ఆర్డర్ ఇచ్చారు ఓవరాల్‌గా సార్ చెప్పారు జడ్జి గారు. అన్నీ తీసేసేయండి బ్యారికేడ్స్ అవన్నీ తీసేయండి అని చెప్పారు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ హైకోర్ట్‌కెళ్ళాలంటే ఏదో నాకు చాలా ఇన్‌కన్వీనియంట్‌గా డ్రైవ్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుందనమాట. కాబట్టి పిల్స్ కూడా నేను నా మేనిఫెస్టోలో అది కూడా యాడ్ చేసుకున్నాను. పిల్స్ ఫెసిలిటీ అంటే ఫైలింగ్ ఆఫ్ పిల్స్ ఇన్ ఎవ్రీ కోర్ట్. మనకు ప్రాబ్లమ్స్ మనకే తెలుస్తాయి కానీ ఎక్కడో హైకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్‌కి ఆయన కూడా ఏదో వేరే స్టేట్ నుంచి వస్తారు. మన ఊర్లో ప్రాబ్లమ్స్ వేరే స్టేట్ నుంచి వచ్చిన ఆయనకి ఎలా తెలుస్తుంది? ఎలా అర్థమవుతాయి? ఇక్కడ వాళ్ళకైతే తెలియటానికి మనం చెప్పినా కూడా కొద్దిగా అర్థమవుతాయి. కాబట్టి ఏ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే మనం పిల్లు వేసుకునే ఫెసిలిటీ కూడా ఇవ్వాలని నేను అడుగుతున్నాను. అడగాలి కంపల్సరీ. అది కూడా పెద్ద కష్టమైన పనేం కాదు కాబట్టి అది సక్సెస్ అవుతుంది. సో, ఇంకా మన రిగార్డింగ్ ది ఓటింగ్ ఏంటంటే రేపే కాబట్టి ఎలక్షన్స్. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక 2, 3 వీడియోస్ చేశాను. ఇంకా ఓటింగ్ రేపైతే మరి ఎలా ఓటు వేయాలి? అంటే ఇప్పుడు నేను థింక్ డిఫరెంట్‌లీ అనేది నా పాయింట్ అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి డిఫరెంట్ పీపుల్‌ని ఎలక్ట్ చేసుకోండి. సెల్ఫిష్‌నెస్ కాకుండా సర్వీస్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని అంటే నేను ఒక్కదాన్నే అని కాదు. ఈ 143 మెంబర్స్‌లో ఎవరైతే సర్వీస్ యాటిట్యూడ్ ఉందని మీకు అనిపిస్తుందో అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏదైనా ట్రెండ్ మార్చండి. ఎప్పుడు ఎవరినో ఫాలో అవ్వటం, ఎవరేం చెప్తే అది కాకుండా ట్రెండ్ సెట్ చేయాలి. ట్రెండ్ మార్చాలి. ట్రై టు చేంజ్ ది అడ్వకేట్ సొసైటీ అనమాట. మనందరం హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ఒకళ్ళకి చెప్పేవాళ్ళమే కానీ అట్లా చెప్పే స్టేజ్‌లో ఉన్నాం మనం. సొసైటీకి చెప్పే స్టేజ్‌లో ఉన్నాం. కాబట్టి మనమే రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. మంచి డెసిషన్ తీసుకొని చక్కగా కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్ పర్సన్స్‌ని ఎలక్ట్ చేసుకున్నట్లయితే అందరికీ బెనిఫిట్ జరుగుతుంది. అందరి వెల్ఫేర్ చూడాలి.
అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 1,00,000 వాళ్ళు ఉంటారు. అంటే 40,000 ఓటర్స్ కావచ్చు. ఓటర్స్ కాని వాళ్ళు ఉంటారు. ఇంకా పిల్లలు ఉంటారు. పిల్లల జనరేషన్, వచ్చే జనరేషన్ ఉంటారు. సో, అందరూ కలిసి మోర్ దాన్ 1,00,000 ఉంటారు. ఫ్యూచర్ జనరేషన్‌కి కూడా మనం చేసేవి హెల్ప్ అవ్వాలి. ఇప్పుడు ₹250 స్టాంప్ జరిగింది అంటే అది ఎంతమందికి బ్యాడ్‌గా అంటే నెగెటివ్‌గా వర్క్ అవుతుంది. మనందరం సఫర్ అవుతున్నాము. మన ఫ్యూచర్ జనరేషన్ కూడా సఫర్ అవుతారు. ఎంతమంది సఫర్ అవుతున్నారు. దాన్ని 250 నుంచి ₹100 కన్నా మార్చాలనేది నా ఎయిమ్ అనమాట. తగ్గిస్తే బావుంటుంది అనేది. అది కూడా నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే అందరికీ యూజ్ అయ్యేవి చేయాలనమాట అది. జనరల్‌గా ఏంటంటే మనం గివ్ అండ్ టేక్ అంటాం. బట్ ఇక్కడ నేను చెప్పేది మాత్రం డోంట్ గివ్ అండ్ డోంట్ టేక్. ఇప్పుడు మనం ఏదో ఇది తీసుకున్నామంటే ఇండైరెక్ట్‌లీ యూ ఆర్ గివింగ్ రైట్ టు దెమ్ టు టేక్ ఆఫ్టర్వర్డ్స్ అన్నట్టు. కాబట్టి ఆ యాటిట్యూడ్‌లో నుంచి బయటికి రండి. వచ్చి ఎవరైతే మిస్‌యూజ్ చేయకుండా, పోస్ట్‌ని మిస్‌యూజ్ చేయకుండా, ఫండ్స్‌ని మిస్‌యూజ్ చేయకుండా మన కోసమే ఖర్చు పెడతారు అని మీకు నమ్మకం ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఆ అవసరం లేదు. నేనే నా మనీ ఖర్చు పెట్టి సొసైటీకి హెల్ప్ చేస్తాను. అలాంటప్పుడు నాకు పోస్ట్‌లోకి వచ్చిన తర్వాత ఏదో సంపాదించుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు, అవసరము లేదు. మెయిన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇందులోకొచ్చాను. చాలామంది కూడా అన్నారు, మీలాంటి సర్వీస్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు రావాలండి. అప్పుడే మాకందరికీ మంచి జరుగుతుందని చాలామంది పెద్దవాళ్ళు అన్నారు, జూనియర్స్ అన్నారు. కాబట్టి సో, మీరు కూడా మరి ఓటు వేసేవాళ్ళు కూడా అలాంటి యాటిట్యూడ్‌తో ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి డిఫరెంట్‌గా థింక్ చేయండి ఈసారి. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ టైం కూడా అలాగే చేసుకోవచ్చు. మన సో మార్పు అనేది ఎక్కడో అక్కడ స్టార్ట్ అవ్వాలి కదా! సో, ఈ ఇయర్ నుంచే రేపటి నుంచే మార్పు అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇది మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని 23 మెంబర్స్‌ని వాళ్ళు మంచి చేస్తే సక్సెస్ అయితే అందరికీ మంచి జరిగితే మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా మనం అలా సో, ఇది సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ దానికి కూడా ఇది ఒక మంచి లెసన్ లాగా ఉంటుంది. ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఫ్యూచర్ బావుంటుంది. అందరికీ ఫ్యూచర్ అనేది బావుండాలి. మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తారు. కానీ అది ఎందుకొచ్చినాయి ఆ ప్రాబ్లమ్స్? మనం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నీకెందుకొస్తాయి అలాంటివి? అటు గవర్నమెంట్ కానివ్వండి, ఇటు మన అడ్వకేట్ సొసైటీ కానివ్వండి, ఏదైనా గానీ, నువ్వు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది, ఎన్నొచ్చాయని చెప్పేసి అట్లా కూర్చొని మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది చెప్పండి? సో, మీరేం చేయాలనేది మీకు అర్థమైపోయింది. మీరు మంచి డెసిషన్ తీసుకోండి. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. పాత వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారనేది మీకు అందరికీ బాగా తెలుసు నాకంటే. కాబట్టి ఏం చేయాలి అది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయండి. ఊరికే చెప్పటం కాదు. అలా చేస్తే బావుంటుంది, ఇలా చేస్తే బావుంటుందని కాకుండా మనమే చేద్దాం ఆ మంచి పనేదో. చేయండి. మంచి డెసిషన్ తీసుకోండి. చక్కగా తెలివైన నిర్ణయం తీసుకోండి. మన వాళ్ళందరూ తెలివి కలవాళ్ళే. ఆ తెలివిని ఇంప్లిమెంట్ చేయండి. దేనికో ఏదో ఫీల్ అవ్వకుండా చక్కగా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఒకసారి ట్రై చేయండి ఏమైంది. ఇప్పుడు ట్రై చేయండి. మంచిగా జరుగుతుందో లేదో ఫ్యూచర్ పాస్ట్ కంటే ప్రెజెంట్, ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫ్యూచర్‌కి మంచి జరుగుతుందో లేదో ఫ్యూచర్ జనరేషన్‌కి కానీ, ఫ్యూచర్ కానీ ఒకసారి ట్రై చేద్దాం ఏమైంది. సో, మంచిగా చక్కగా డెసిషన్ తీసుకోండి. మంచి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. నెక్స్ట్ కూడా ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇంకే సో, నాకు కూడా మీకు ఎవరు ఫస్ట్ 1 ఆబ్లిగేషన్ లేకపోతే 1 ఇవ్వండి, లేదా 2 ఇవ్వండి. మీ మీ ఇష్టం 3 ఇవ్వండి, ఏదైనా కానీ మీకు మనసుకి మీ మనసు మాట వినండి. అది జనరల్‌గా అన్ని సినిమాల్లో చెప్తుంటారు కదా, మనసు మాట వినండి అని. మీ మనసుకి ఎవరు మంచివాళ్ళు అనిపిస్తే వాళ్ళకే ఓటు వేయండి, గెలిపించుకోండి. సో, ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ టు గివ్ మీ సక్సెస్ ఓట్. మీరు ఏ నెంబర్ ఇస్తారనేది నాకు అనవసరం. నాకు సక్సెస్ ఓట్ కావాలి. థింక్ డిఫరెంట్లీ. నేను అదే చెప్తున్నా. గివ్ మీ సక్సెస్ ఓట్. మై నెంబర్ 37. ఇక్కడ రాశాను చూడండి, గివ్ మీ సక్సెస్ ఓట్ అని. సో, ఏ నెంబర్ ఇస్తారనేది మీ ఇష్టం. బట్ అది ఇట్ షుడ్ గివ్ సక్సెస్ టు మీ. అది మై రిక్వెస్ట్ ఈస్ దట్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మన కోర్టులో కూడా ఏం చేసామనే దానికి, నేను కోర్టులో కూడా మన పార్కింగ్ ఇష్యూస్లో కూడా
నేను ఇంటర్ఫీర్ అయ్యి అంటే ప్రెసిడెంట్ని అడిగితే పార్కింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని, ఆయన నాదేం లేదండి ఎంఎస్ఏ గారిని అడగమంటే అప్పుడు అందరితో సైన్ చేయించుకుని ఒక 314 మెంబర్స్తో సైన్ చేయించి వితిన్ 2 డేస్లో వర్షంలో ఆ రోజు 2 డేస్ కూడా బాగా వర్షం అనమాట. అయినా కూడా వర్షంలో నేను తిరిగి అందరితో సైన్ చేయించి ఎంఎస్ఏ గారికి రిప్రజెంట్ చేస్తే ఆయన అదే వెనకాల ఒక రూమ్ లాగా కట్టారు కదా పార్కింగ్ ఏరియాలో కార్లు పెట్టుకునే దగ్గర, ఆ రూము తీసేయాలి. తర్వాత దాని చుట్టూ కూడా చైర్స్ పెట్టారు. 46 చైర్స్ చుట్టూ పెట్టారనమాట. దానివల్ల ఏంటంటే కనీసం ఒక 10 కార్లు పట్టే ప్లేస్ పోయింది అక్కడ. అసలే మనకే సరిపోవట్లేదు ప్లేసు. ఇంకా చాలా అడిగాము, బట్ అది మాత్రం సక్సెస్ అయింది. తీసేశారు. అది తీసేయటమే మెయిన్ టార్గెట్ మనకి. అది కంప్లీట్ అయింది, సక్సెస్ అయింది. తర్వాత కొంచెం పార్కింగ్ కూడా కొద్దిగా లైన్లో పెట్టుకోవడం అవన్నీ కూడా జరిగినాయి. మన ప్రెసిడెంట్ గారు కూడా కోఆపరేట్ చేసి, అంటే అది అది ఆయన రెస్పాన్సిబిలిటీ కదా, దట్ ఈస్ హిస్ డ్యూటీ. కొంచెం లైన్లో పెట్టేదానికి చేశారు. అది కూడా ఏంటి ఎన్నోసార్లు అడగ్గా ఈ స్టేజ్కి వచ్చింది. ఇంక మనం చూస్తే ఇయర్ బై ఇయర్ పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంకా చెప్తూనే ఉన్నాం మనం. అంటే మధ్యలో 2 కార్లు పట్టే ప్లేస్ ఉండాలి కదా, ఒకటి వస్తే ఒకటి రావడానికి లేదు. సో కొంచెం ముందుకు వచ్చేస్తూ ఉంటారు అనమాట. ఈ స్కూటర్స్ కానీ ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్తారు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది. ఇంక దానికి ఇంకా ఎక్కువ చేయాలి అంటే ప్రెసిడెంట్ కూడా కోఆపరేట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు దాని మీద ఫోకస్ చేసేటట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం. అదే నేను అనేది, ఏ ప్రాబ్లమ్స్ మనం సక్సెస్ చేసుకోవాలన్నా, ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలన్నా కూడా ముందు మనం ఏంటంటే ఒక పోస్ట్లో ఉంటే మనకు రెస్పెక్ట్ ఇస్తారు, మన వాల్యూ ఉంటుంది, మాటకి ఏదైనా చేయడానికి వీలవుతుంది. కాబట్టి విత్ ఇన్ ద కోర్ట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఏదైనా వీఆర్ ది పార్ట్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీ బాగుంటేనే మనం బాగుంటాం. మన క్లయింట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? సొసైటీ నుంచే కదా వచ్చింది. మరి వాళ్ళు రావాలి అంటే మనం కూడా కొంచెం వాళ్ళకు కూడా, సొసైటీకి కూడా మనం సర్వీస్ చేయాలి, మనకు మనం చేసుకోవాలి. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మన అందరం కూడా సొసైటీకి కూడా కొంచెం ఏదైనా సర్వీస్ చేసేలాగా ప్లాన్ చేసుకుందాం. అదే నేను గెలిస్తే మాత్రం ఇవన్నీ నేను ప్లాన్ చేసుకుంటానమాట. మనందరం అన్ని విషయాల్లో అందరం ఇన్వాల్వ్ అయ్యేలాగా ప్రెసిడెంట్స్తో మాట్లాడి, అంటే ఇప్పుడు నా మాట ప్రెసిడెంట్స్ వినాలి, నా మాట రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను ఒక పోస్ట్లో ఉండాలి. ఊరికే మామూలుగా అడిగితే వింటారా? సో ఎవరికి మంచి జరగాలన్నా కూడా నేను గెలిస్తే కనుక అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి నన్ను గెలిపించితే అందరికీ మంచి జరుగుతుంది. గెలిపించకపోయినా నష్టమైనా లాభమైనా అందరికీ ఉంటుంది. కాబట్టి మీరే మంచి డెసిషన్ తీసుకొని మంచి ఓటు వేసి నేను సక్సెస్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.